Happy Father's Day. Probably the best father anyone could have ever had. అనుకున్నా అంటే ఈ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ క్యాష్తో నేనైతే మా డాడీకి ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వాడికి కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఛాలెంజ్ ఇచ్చారు, ఛాలెంజ్ టాస్క్ కంప్లీట్ చేయాలి, విత్ ఇన్ ది టైం లైన్ చేయాలి. 1 minute లేట్ 2 minute లేట్ అని చాలా వెతికినాం, ఎక్కడ దొరకట్లేదు. అసలు అంతా మాట్లాడిన తర్వాత పేమెంట్ ఇవ్వాలి అని అన్నప్పుడు నో అంకుల్ మేము గట్టోళ్ళమే, గట్టిగా చేస్తామంటే సరే ఓకే అన్నాడు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఇప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఎంతసేపటికి చదువే, పబ్లిక్లో ఎట్లా ఉండాలి, ఎట్లా మెసేజ్ తెలియదు. లేకపోతే ఓన్లీ కాలేజ్, ఇంటికి రావడం, ఫోన్ పట్టుకోవడం, టీవీ చూడడం, రాత్రి 12 గంటల వరకు మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పోవడం, బ్యాగ్ వేసుకోవడం, ఇదే ఉంటుంది. అసలు చాలా కష్టం. ఫస్ట్ డబ్బులు సంపాదించడం కంటే జాబ్ సంపాదించడం చాలా కష్టం. ఇవి కొంచెం చల్లగుంటే బాగుండే. ఇంట్లో ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టు, ఇక్కడ చూడరా ఎంత పని చేస్తున్నావు. ఏంద్ర ఇది దరిద్రమా బతుకు. నాగార్జున గారు ఎలిమినేట్ చేయం సార్. ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోతుంది అనే టైంకి ఎక్కువ హర్ట్ అయింది ఏంటంటే ఒక కార్పెంటర్ షాప్ ఉందన్నమాట. సో నేను అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను, నేను అది చేస్తే మా డాడీకి డెడికేట్ చేసినట్టు అవుతుంది అని. మళ్ళీ గట్టిగా ఉండాలి. తండ్రి అంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకోవద్దు, గట్టిగా ఉండాలి. పక్కకు పోయిండు, షర్టు పెట్టుకోండు, మురిసిపోయి నెక్స్ట్ డే గుడికి వేసుకుని పోయిండు. పిల్లలు వాళ్ళ మీద నిలబడాలి అనే ఒక థాట్ రావాలా. కష్టపడడం, మనీ వాల్యూ తెలిసింది, కష్టం అంటే ఏందో తెలిసింది. లాస్ట్ మినిట్లో అన్న దేవుడి లెక్క వచ్చి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, మాకు ఏం నేర్పుతున్నారు అనేది ఒక, ఎందుకంటే అందరు అనుకుంటారు అమ్మాయిలు కాబట్టి చాలా ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది అని. సారీ. ఐ లవ్ యూ నాన్న అంటారు.